ఓకే. హలో సార్ మీ పేరు? నా పేరు నరసింహరావు అండి. నేను హైకోర్టు ఎంప్లాయీని. ఓకే సార్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది డిసెంబర్ వస్తే. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? వేస్ట్ అండి. ఇప్పుడు అన్ని హామీలిచ్చి, అంత సంక్షేమ పథకాలిచ్చి లోటు బడ్జెట్ ఉందని తెలుసు. నీకు ముందే తెలుసు. తెలిసినాక గూడా ఇవన్నీ సంక్షేమ పథకాలు ఫ్రీ బస్సు పెట్టి, అది పెట్టి అంతా ముందే దివాలా తీస్తున్నది. ఇంకా నీకు ముందే తెలుసు గదా! తెలిసినాక నువ్వు మళ్ళా లోటు బడ్జెట్ ఉంది, మళ్ళా ఆ గవర్నమెంట్ నెట్టేయడము తప్పు పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఆ గవర్నమెంట్ చేసింది ఇంటికి పెద్ద టైపు ఒక చీఫ్ మినిస్టరు. ఎట్లుండాలంటే నువ్వు సరిదిద్దాలి. అంతేగాని ఆ గవర్నమెంట్ తోసేయడం అనేది తప్పు. అంటే ఇప్పుడు పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా సార్. దాని మీద ఏమంటారు మీరు? సూపర్ 6 అని. పథకాలు ఇస్తుందంటే ఇచ్చుకొని, అది ఎవరైతే లో ఉంటారో వాళ్ళు ఉంటే ఇచ్చుకొని తప్పు లేదు. కానీ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకొని నువ్వు అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వండి, ఏం తప్పు లేదు, ఇవ్వాలి. కానీ ఇన్కమ్ సోర్స్ కూడా పెంచాలి. ఇన్కమ్ సోర్స్ పెంచినాకనే ఏదన్నా చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్‌కి ఈ గవర్నమెంట్‌కి కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? కొంచెము డెవలప్మెంట్ విషయంలో వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఓపెనింగ్ లేదు, ఒకటేం లేదు. వాళ్ళంటే చేసిర్రు, బాగానే చేసిర్రు. ఇప్పుడు సిటీలో ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాసులు కానీ, తర్వాత కొంచెం వాటర్ గురించి కానీ, విద్యుత్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో కొంచెం పర్వాలే. వీళ్ళు వచ్చి ఏం చేసిర్రు ఇంతవరకు? చేసింది ఓపెనింగ్ చేసిర్రు కానీ ఒక ఇది లేదు, శంకుస్థాపన లేవు అని నా ఉద్దేశం. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్ ప్రెజెంట్ చూసుకుంటే? ఇక పరిస్థితి అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇక మనకు అర్థమవుతుంది కదా. ఎట్లుంటో చూద్దాం. రాజకీయం అది. బీజేపీది ఎలా ఉంది సార్ తెలంగాణ? ఇదంటే పెద్ద లేదు, ఏదో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం. అంటే బీజేపీ కూడా ఇప్పుడు విత్తనాలు సప్లై చేయాలి అగ్రికల్చర్కు. ముందు వాళ్ళు కదా సప్లై చేయాలి. వాళ్ళు ఇది సప్లై చేయకుండా గవర్నమెంట్ మీద వ్యతిరేకం మాట్లాడితే ఎట్లా? అట్లా మాట్లాడొద్దు కదా ఎప్పుడే కానీ. నువ్వు ఇచ్చింది కోటా ఇచ్చినాక మేము ఇచ్చినాము, మీరు పంచుతలేరు అన్నట్టు మాట్లాడాలి. వాళ్ళు పంచుతనే లేరు, యూరియా పంచుతనే లేరు. నువ్వు సప్లై చేస్తలేవు, ఏడికెళ్ళి పంచుతారు? ముందు వాళ్ళు సప్లై చేయాలి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నా ఎంపీ సీట్లు 8 ఉన్నాయి. ఏం చేస్తున్నారండి? ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు? ఏం చేస్తలేరు. ఏం ఇది లేదు. అంటే నా ఉద్దేశంలో కొంచెం వేస్టే కనబడుతుంది. ఇప్పుడు ఫండ్స్ తీసుకురావాలి, ఫండ్స్ తీసుకొచ్చి ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకోవాలి. తెలంగాణకి ఏం చేసారు? ఏమి చేయలే, ఏమి ఒక ఇంచు పని చేయలేదు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిని తప్పిలా సీఎం పదవి నుండి వాళ్ళ పార్టీలో వాళ్ళే చూస్తున్నారు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు లేకుండా చూడొచ్చు కాంగ్రెస్? రేవంత్ రెడ్డి అంటే ఇక వాళ్ళ పార్టీ విషయము, వాళ్ళ ఇష్టము. గవర్నమెంట్ తెచ్చిండు, ఆయనే నిలబడ్డాడు. ఇక వాళ్ళు కుమ్ములాట ఉంటుంది. కాంగ్రెస్ అంటే కుమ్ములాట ఏమున్నది తెలియంది కాదు, అది అందరికీ తెలుసు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీ గురించి? అంటే కొంచెం వేస్టేనండి. అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ ఇన్కమ్ సోర్స్ పెంచాల్సి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. నువ్వు ఇన్కమ్ సోర్స్ పెంచుకోకుండా ఏం ప్రాజెక్టులు చేయకుండా అంటే కొంచెం. రేవంత్ రెడ్డి గారు కానీ ధీమాతో 10 సంవత్సరాల వరకు నేనే ఉంటాను, 10 సంవత్సరాలు కాంగ్రెస్లో 10 సంవత్సరాలు అనేది అసలు ఇప్పుడు పోతే గవర్నమెంట్ మళ్ళీ వచ్చే పరిస్థితులు లేదు ప్రస్తుతానికైతే. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హలో సార్ మీ పేరు? పరమేశ్వర్ అండి. సార్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది కదా సార్. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? వారి పరిపాలన అంటే అంతది మాత్రంగానే ఉంది. మన ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, పార్కులు ఇలాంటివి బాగా డెవలప్ చేయాలి. ఆ దోవలో వీళ్ళు వెళ్ళట్లేదు. పరిపాలనలోని దీని మీద పెద్దగా శ్రద్ధ పెడతలేదు. వాళ్ళంతా పైన వ్యవహారాలు నడుపుతున్నట్టు ఉన్నారు. వీరు కొంచెం ఈ రోడ్ల వ్యవహారాల్లో కొంచెం చొరవ తీసుకొని నాణ్యమైన రోడ్లు వేయించడం, ఉన్న వాటిని బాగు చేయించడం, నాళాలు అవి కొంచెం బాగా చేయించి కొంచెం మురుగునీరు తొందరగా వర్షం కురిస్తే వెంటనే వెళ్ళేలాగా కొన్ని కార్యక్రమాలు చేపడితే కొంచెం ప్రజల్లో కొంత అశాంతి కొంచెం తగ్గుతుంది. సార్ హైడ్రా తెచ్చిన కొత్తలో చాలా మంది భయపడ్డారు. ఇప్పుడు హైడ్రా అవసరం యూస్ ఉందంటారు? ఎందుకంటే హైదరాబాద్లో వర్షాలు పడితే రోడ్లన్నీ చెరువులు అవుతున్నాయి కదా. హైడ్రా ముందే మనకు తెలిసిందే, అది మేకపోత గాంభీరం. మొదట ఏదో వచ్చింది, ఇక్కడికి వచ్చి ముందు ఏదో వాళ్ళ కార్యక్రమం ఏదో ఉన్నామే, మా ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవాలని వాళ్ళు వచ్చి ఏదో చేశారు. దానికి 300 మందిని ప్రభుత్వ ఉద్యోగులు నియమించడం జరిగింది. వాళ్ళ వల్ల ఏ విధమైన యాక్టివిటీ ఇప్పుడు జరుగుతున్నట్టు మన వారపత్రికలు కానీ టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ ఏమీ లేదు.
10 years బీఆర్ఎస్ పరిపాలన చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు కదా 2 years నుండి. ఎలా అనిపిస్తుంది సార్? రెండిటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? అప్పుడు ప్రజల్లో అభివృద్ధి అన్నది కొంత కనిపించింది. ఇప్పుడు అభివృద్ధి అన్నది శూన్యం. సూపర్ 6 అని వచ్చారు కదా పథకాలు తీసుకొని. ఆ సూపర్ 6 గురించి ఏమని చెప్తారు మీరు? మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ లైక్ అంటే అది అవసరమైన వాళ్ళకే ఉచిత సదుపాయాలు ఇప్పించాలండి. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉద్యోగస్తులకి అవసరం లేదు. లేని వాళ్ళకి ఉచిత బస్సు సదుపాయం అలాంటివి కల్పించాలి తప్పించి అందరికీ ఇదే సౌకర్యం అందరికీ ఇవ్వడం వల్ల అక్కడ వీళ్ళు సరైన బస్సులు మెయింటైన్ చేయలేక అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. డబ్బులు కట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి, మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఒక ప్రయాణం 2 గంటల్లో అయ్యింది, 4 గంటల్లో అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే స్టేట్లో బీఆర్ఎస్ పరిస్థితి కానీ బీజేపీ పరిస్థితి కానీ ఎలా అనిపిస్తుంది? రెండు అంటే ఇప్పుడు ఏం చెప్పలేమండి. గత ఇంకా 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ 3 సంవత్సరాల్లో వీళ్ళ యొక్క పరిస్థితులు మారిపోతాయి. జన సమీకరణ కదా ఇప్పుడు మన వ్యవస్థలోని ఎన్నికలు అన్నది జన సమీకరణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎన్నికల్లో నెగ్గాలా లేదన్నది. డబ్బులు మనీ అన్నది మ్యాటర్ ఇక్కడ, మిగతా ఏం కాదండి. డెవలప్మెంట్ విషయానికి మాట్లాడితే ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది సార్? అంటే రియల్ ఎస్టేట్ కానీ డెవలప్మెంట్ చూసుకుంటే అంటే మాకు ప్రత్యేకించి మేము ఇక్కడ గాంధీనగర్ ఏరియాలో ఉంటాం. మాకు పెద్దగా ఈ గవర్నమెంట్లో పెద్దగా మార్పులు ఏం కనబడలేదు మాకు. పురోగమనం ఏం కనబడలేదు, తిరోగమనం తప్ప. రైట్. హలో సార్, మీ పేరు? మల్లాది రాఘవ. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. వాళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్ మీకు? కాంగ్రెస్ పరిపాలన గురించి చూడాలంటే మీరు హైదరాబాద్లో ఏ రోడ్డు అన్నా చూడండి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ అది. రోడ్లు ఎట్లా ఉన్నాయో అది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తుంది, చెప్పకుండా. అంటే ఇంతకుముందు 10 years బీఆర్ఎస్ కానీ చూసాం కదా సార్, వాళ్ళ గవర్నమెంట్లో వేయలేదని మనం అనుకోవచ్చు కదా. వాళ్ళ గవర్నమెంట్లో వేసిన రోడ్లే ఉన్నాయి మొన్నటి దాకా. నేనేం బీఆర్ఎస్ మెంబర్ కాదు, కాంగ్రెస్ మెంబర్ కాదు. ఇప్పుడు కాదు, 75 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న చోట వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఒకటే, కరప్షన్, బ్రైబరీ, రోడ్స్. ఈ 3 చూస్తే చాలు కాంగ్రెస్ అని తెలిసిపోతుంది. కానీ మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఫ్రెష్గా సూపర్ 6 ఇస్తానని. ఏమో 6 ఏంటో తెలియదు కానివ్వండి. ఆయన అయితే ఆస్కార్ అవార్డు ఏదో సంపాదించాడు కదా సోనియా గాంధీ నుంచి. మీరు ఇందాక ఒకరిని అడిగారు కదా హైడ్రా అని. హైడ్రా తోటి మరి ఆమె దగ్గర సర్టిఫికేట్ సంపాదించాడంటే మీకు అర్థమై ఉంటుంది అసలు. అది రీసెంట్గా కానీ ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్, వైట్ రేషన్ కార్డ్స్ ఇస్తామంటున్నారు. ఎందుకు సార్ రేషన్ కార్డులు? ఎందుకు రేషన్ కార్డులు ఎందుకు చెప్పండి? ఉద్యోగాలు ఇమ్మనండి. నిరుద్యోగం అని అక్కడ రాహుల్ గాంధీ జరుగుతాడు. ఓటు చోరీ అని ఆ రాహుల్ గాంధీ జరుగుతాడు. చేసేదంతా వాళ్ళు వేరే వాళ్ళ మీద అంటున్నందుకు ఏమైంది చెప్పండి అసలు? ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయి? మీకు రేషన్ కార్డు ఎందుకు సార్? ఉద్యోగం ఇవ్వండి. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ చెప్పండి మీరు? ఏ డిపార్ట్మెంట్లో అయినా అవుట్ సోర్స్ చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్స్ తోటి ఉద్యోగం తప్పితే, ఇప్పుడు మీరు ఇందిరా పార్క్లో ఉన్నారు, ఇందిరా పార్క్లో మొత్తం మెయింటెనెన్స్ అంతా అవుట్ సోర్స్డే, ప్రైవేట్ కాంట్రాక్టర్స్. వాళ్ళు ఎవరు రారు. అసలు ఇందిరా పార్క్ చూస్తే తెలుస్తుంది మీకు. అక్కడ ముక్కుకి వాసన కానీ కంటికి కనపడే చెత్త కానీ. ఎందుకు అవుట్ సోర్స్? రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు, అకౌంటబిలిటీ ఎవరికి లేదు. వాళ్ళకి మాత్రం 96 పెన్షన్లు కావాలి. ఎమ్మెల్యేకి, కార్పొరేటర్కి 5-6 పెన్షన్లు కావాలి. ఎంప్లాయీకి మాత్రం ఒక పెన్షన్ ఇవ్వడానికే కష్టం, జీతం ఇవ్వడానికే కష్టం, ఉద్యోగం ఇవ్వడం అంతకంటే కష్టం గవర్నమెంట్కి. ఏం చెప్పాలి? ప్రజలు అంటారా గవర్నమెంట్ అంటారా? ఎందుకంటే పథకాలు ఇస్తేనే ప్రజలు కానీ ఓట్లు వేయడానికి వస్తున్నారు, లేకుంటే వాళ్ళని ఆ పదవిలో నుండి దించేస్తామంటున్నారు కదా. మీరు అడిగేది ఎట్లా ఉందంటే చెట్టు ముందా విత్తనం ముందా అని. వాళ్ళు డబ్బులు ఇస్తుంటే ఈ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు, పథకాలని వేస్తున్నారు. ఈ 1955 నుంచి ఎలక్షన్స్ చూస్తే మీరు, అప్పుడు ఫ్రీ బీస్ ఉంటేనే ఓట్లు వేసారండి. వాళ్ళు అలవాటు చేశారు. అంటే ఎవరు చెడగొట్టారు సమాజాన్ని? మరి ఆనాడు ఓటేశారు కదా, డబ్బులు ఇవ్వకుండా, బియ్యం ఇవ్వకుండా, ఏమీ లేకుండా ఇచ్చారు కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను గెలవాలంటే మీకంటే గొప్పవాడిని అని చెప్పడానికి మీకంటే నేను ఎక్కువ ఆశ చూపించాలి. అన్ఫార్చునేట్లీ హ్యూమన్ వీక్నెస్ ఏంటంటే ఫ్రీగా ఏదొస్తే అది తీసుకుందామని. ఇట్లాగే అయింది వెనజులా. మీకు మీ ఫ్రీ అన్నాళ్ళండి. ఫ్రీ ఎప్పుడు ఇస్తారు? ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఫ్రీ? ఒక్క మాట చెప్పండి. ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్, ఒక ఎంపీ, ఒక మినిస్టర్, ఒక సీఎం వాళ్ళ జేబులోంచి ₹1 ఇచ్చారా వరదలు వచ్చినప్పుడు కానీ ఏమన్నా కానీ? చందాలు ఇచ్చేది మీరు, నేను. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది మనం, వాళ్ళు కట్టరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఫ్రీయే. ట్యాక్స్ ఫ్రీ ప్లస్ పెన్షన్స్. ఒక్కొక్కరికి ఎంతమంది పెన్షన్స్ ఉన్నాయి? మొన్న రీల్స్ వచ్చినాయి కదా, ఎవరు ఆర్టీఐ దగ్గర నుంచి తీసుకుంటే ఈవెన్ పెద్ద సినిమా యాక్టర్లు ఆర్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ రాజ్యసభ 3-4 అదే పేర్లు ఎందుకు, నాకు పేర్లు చెప్పడం ఎందుకు? వ్యక్తిగతంగా ఎవరిని అంటలేదండి. సిస్టమ్ వ్యవస్థ గురించి మీరు అడిగింది, రాష్ట్రం గురించి అడిగారు కానీ వ్యక్తుల గురించి అడగల.
మీరు రేవంత్ రెడ్డి గురించి అడగలేదు, ఇంకోళ్ళ గురించి అడగలేదు. నేను ఒకటి 2 పేర్లు ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఓట్ చోరీ అన్నారు చూడండి. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతా. బీహార్ అంతా అతలాకుతలం చేస్తున్నారు సివిల్ వార్ చేయాలని. బంగ్లాదేశ్ లాగా అవుతుందని ఆల్రెడీ మణిశంకర్ అయ్యర్ చెప్పాడు. చేస్తారండి ఇండియాని బంగ్లాదేశ్ లాగా? ఆర్ఎస్ఎస్ని తిడతారు. ఆర్ఎస్ఎస్ ఏం చేసింది సార్? ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సోషల్ వర్క్ ఈ దేశంలో ఎవరు చేశారు చెప్పండి? ఇస్కాన్ చేసినటువంటి సోషల్ వర్క్ ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెయ్యరు. ఓటు ఓటు ఓటు. ఒక్కసారి ఓటు సంపాదిస్తే ప్రజలు హాయిగా 10 ఏళ్ళు నిద్రపోతారు. వాళ్ళు మేలుకున్నా కానీ వాళ్ళని తిట్టిపోతారు తప్పితే వాళ్ళకి. మీరు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే అసలు వాడు ఫోన్ ఎత్తుతాడా? ఒక ఎంపీ ఫోన్ ఎత్తుతాడా? ఎలక్షన్స్కి ముందు పాదయాత్రలు, ఇంటింటికి వెళ్ళటం, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఇవే కదా జరిగేది. ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. ఈ దేశంలో ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు అంటున్నారు. నేనేం ఫ్రస్ట్రేషన్ కాదు, పెసిమిజం కాదు, ఫ్యాక్ట్ మాట్లాడాను, చిన్నగా ఫ్యాక్ట్ మాట్లాడాను. దీస్ ఆర్ ఆల్ ఈ 2 స్టేట్స్ అంత తొందరగా బాగుపడే అవకాశం కష్టం. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.